ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే సాతాను అబద్ధికుడు. సాతాను కూడా దేవునిలాగే వాగ్దానాలు చేస్తాడు. వాడు కూడా ఇది ఇస్తాను, ఇది జరుగుద్ది, అది జరుగుద్ది, నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి మీకు సూచనలు ఇస్తాడు, సలహాలు ఇస్తాడు, వీలైతే వాగ్దానాలు కూడా ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, సాతాను అబద్ధికుడు. వాడి గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని చెప్పి. అందుని బట్టి ఈరోజు మీలో ఎవరైనా సాతాను మాటలకు ప్రేరేపించబడి ఇది కాదు అది కాదు, నా వల్ల కావట్లేదు, నా విశ్వాసం సరిపోవడం లేదు అంటే దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు సాతాను అబద్ధం. ఈ మాట మీకు బాగా అర్థంగా అంటే మీకు చిన్న సాదృశ్యం చెప్తాను. 1932 సంవత్సరంలో జర్మనీ, రష్యా ఒక ఒప్పందం చేసుకున్నాయి. అవేంటి అంటే ఒక దేశం మీద ఇంకొకటి దాడి చేసుకోకూడదు, కాల్పులు జరుపుకోకూడదు అని చెప్పి. అయితే ఈ ఒప్పందం జరిపించిన వ్యక్తి హిట్లర్. ఇదిగో ఈ హిట్లర్ బహు మూర్ఖుడు. ఇతను ఎందుకు ఈ ఒప్పందం చేయించారంటే అతనికి చిన్న పని ఉంది. ఇదిగో ఆ పని అంతా పూర్తయ్యే వరకు అతను నెమ్మదిగానే ఉన్నాడు. రష్యా తన జోలికి రావడం లేదు, తాను రష్యా జోలికి వెళ్ళలేదు. అయితే ఎప్పుడైతే తన పని అంతా పూర్తి అయిపోయిందో 1941 సంవత్సరంలో ఇతడే వెళ్ళి రష్యా మీద కాల్పులు జరగడం మొదలుపెట్టాడు. ఇదిగో అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇలా సాతాను కూడా ఆ హిట్లర్ లాంటిడు. వాడు మన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని కొన్నాళ్ళు మన కామ్గా ఉంచడానికి, మనల్ని మోసపరచడానికి, మనల్ని భ్రమపరచడానికి అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలు ఎంత మంచిగా ఉంటాయంటే వాడు చెప్పింది జరిగిపోతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, వాడు అబద్ధం. వాడు ఎప్పుడూ మాట మీద నిలబడ్డాడు. జర్మనీలో నుంచి హిట్లర్ తన మాట మీద నిలబడకుండా తిరిగి కాల్పులు జరిపాడు. తాను అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. అలాంటి వాడు ఈ సాతానుడు. అందుకనే ఎప్పుడు కూడా సాతాను మాటలు నమ్మకండి. దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఆయన మన చేయి పట్టుకుంటే విడిచిపెట్టేవాడే కాదు. అందుని బట్టి దేవుని నమ్మండి. ఆకాశం భూమి గతించిపోయినా సరే దేవుని మాట ఒక్కడు కూడా గతించదు. అందుని బట్టి మీలో సాతాను కలిగించే ఆ విశ్వాస తలంపును తొలగించండి. వాడు చెప్పే మాటలు ఏమీ నమ్మకండి. దేవుని మాట నమ్మండి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు తప్పక స్వతంత్రించుకుంటారు. మరెందుకు ఈరోజు దేవుని మాటలు నమ్మకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.